ఇది ఒక నాయకుడి కథ కాదు, ఒక గొంతుక కథ. ఇది ఒక పార్టీ అంతర్గత వ్యవహారం కాదు, ఒక ప్రజాస్వామ్య ప్రయోగం ఎదుర్కొంటున్న సంక్షోభం కథ. అవినీతికి వ్యతిరేకంగా సామాన్యుడి కోసం పుట్టిన ఒక ఉద్యమం. తన గొంతుకనే తనే నొక్కేసుకుంటున్న విచిత్రమైన విషాదకరమైన కథ. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక మార్పు. కానీ ఆ మార్పు ప్రస్థానంలో ఇప్పుడు ఒక కీలకమైన కలవరపరిచే మలుపు చోటు చేసుకుంటోంది. పార్లమెంటులో సామాన్యుడి గొంతుకగా మారిన ఒక యువ కెరటాన్ని అదే పార్టీ అణచివేస్తోందన్న ఆరోపణలు వెనుకున్నటువంటి నిజాలేంటి? రాఘవ్ చెద్దా ఈ పేరు కేవలం ఒక ఎంపీ పేరు కాదు, కొన్ని నెలలుగా కోట్లాది మంది మధ్యతరగతి ప్రజల ఆశకు ప్రతిరూపం. ఆ ఆశను చిదిమేస్తున్నదెవరు, ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానాల అన్వేషణే మా ఈ ప్రత్యేక కథనం. ఢిల్లీ రాజకీయాల్లో ఓ లేఖ ఒక పెను తుపానుకు తెరలేపింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ రాజ్యసభ ఉపనేత పదవి నుంచి రాఘవ్ చెద్దాను తొలగిస్తున్నట్లు, ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఇది పైకి సాధారణ మార్పులా కనిపించినా ఆ లేఖలోని మరో వాక్యం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. రాఘవ్ చెద్దాకు రాజ్యసభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వొద్దని పార్టీ కోరడం, ఇది కేవలం పదవి నుంచి తొలగించడం కాదని, ఆయన గొంతును పూర్తిగా నొక్కేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. ఒకప్పుడు పార్టీకి గ్లామర్ ఫేస్ గా, కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న రాఘవ్ చెద్దాపై ఇంత కఠినమైన చర్య ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం కొన్ని నెలలు వెనక్కి వెళ్లాలి. రాఘవ్ చెద్దా చార్టెడ్ అకౌంటెంట్. ఇండియా అగెన్స్ట్ కరప్షన్ ఉద్యమ సమయం నుంచి కేజ్రీవాల్ వెన్నంటే నడిచిన యువ సైనికుడు. 33 ఏళ్లకే అతి పిన్న వయస్కుడైన రాజ్యసభ ఎంపీగా రికార్డు సృష్టించారు. కానీ ఆయన అసలు ప్రస్థానం మొదలైంది పార్లమెంట్లో అడుగుపెట్టాకే. అధికార ప్రతిపక్షాల రాజకీయ విమర్శలకు భిన్నంగా ఆయన సామాన్యుడి సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం ప్రారంభించారు. ఆయన ప్రసంగాలు ఏ రాజకీయ నాయకుడిపైనో కాదు, మన దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్యపైన. బ్యాంకులు మినిమం బ్యాలెన్స్ పేరుతో పేదల ఖాతాల నుంచి ఏటా వేల కోట్ల జరిమానాలుగా వసూలు చేస్తున్నాయని, ఇది చట్టబద్ధమైన దోపిడీ కాదా అని ఆయన ప్రశ్నించినప్పుడు దేశంలోని కోట్లాది మంది పేదలు, మధ్యతరగతి ప్రజలు రాఘవ్ చెద్దా రూపంలో తమ గొంతుకను పార్లమెంట్లో విన్నారు. నెలంటే 30 రోజులు, కానీ మొబైల్ రీఛార్జ్కు మాత్రం 28 రోజులేనా అని, ఈ 2 రోజుల డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని, ఈ దోపిడీని ఆపమని టెలికాం కంపెనీలను నిలదీసినప్పుడు ప్రతి మొబైల్ వినియోగదారుడు ఆయన వాదనతో ఏకీభవించారు. 10 నిమిషాల్లో డెలివరీ అంటూ స్పీడ్ డెలివరీల పేరుతో గిగ్ వర్కర్ల ప్రాణాలతో చెలగాటమాడొద్దని, వారి ప్రాణాల కంటే లాభాలు ముఖ్యమని కార్పొరేట్ దిగ్గజాలను ప్రశ్నించినప్పుడు రోడ్లపై ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్న లక్షలాది మంది డెలివరీ బాయ్స్ ఆయనలో తమ నాయకుడిని చూసుకున్నారు. ప్రతి పార్టీ పేదల గురించో ధనికుల గురించో మాట్లాడుతుందని, కానీ ఈ దేశానికి వెన్నుముక లాంటి మధ్యతరగతి ప్రజల గురించి ఎవరు మాట్లాడతారని, వారి కష్టాలను ఎవరు పట్టించుకుంటారని ఆయన అడిగిన ప్రశ్న ఎవరికీ పట్టని ఆ వర్గం ఆవేదనకు అద్దం పట్టింది. మనం డబ్బు పెట్టి కొనుక్కున్న మొబైల్ డేటాను ఆ రోజు వాడకపోతే మరుసటి రోజుకు ఎందుకు బదిలీ చేయరని, అది వినియోగదారుడి హక్కును కాలరాయడం కాదా అని ఆయన చేసిన వాదన డిజిటల్ బిజినెస్లో జరుగుతున్న కొత్త తరహా దోపిడీని కళ్లకు కట్టింది. ఇలా పాలు, నీళ్లు, ఇంటి అద్దె, కరెంటు బిల్లు ఒకటేమిటి, ప్రతి సమస్యలో సామాన్యుడి పక్షాన నిలబడ్డారాయన. ఆయన ప్రసంగాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లక్షలాది మంది యువత ఆయనకు అభిమానులుగా మారారు. రాఘవ్ చెద్దాకు వస్తున్న ఈ అసాధారణ పాపులారిటీయే ఆయనకు శత్రువుగా మారిందా? ఒక ప్రాంతీయ పార్టీ నేతకు జాతీయ స్థాయిలో ఈ రేంజ్లో ప్రజాదరణ రావడం పార్టీలోని కొందరు సీనియర్లకు కంటగింపుగా మారిందా? ఒక వ్యక్తి, ఒకే పార్టీ అనే సిద్ధాంతానికి ఇది విఘాతం కలిగిస్తుందని, రాఘవ్ ఇమేజ్ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ను డామినేట్ చేస్తుందనే భయం మొదలైందా? అంటే రాజకీయ విశ్లేషకులు అవునని అంటున్నారు. ఒక వ్యక్తి పార్టీ కంటే పెద్దవాడు కాకూడదనే రాజకీయ సమీకరణంలో రాఘవ్ రెక్కలు కత్తిరించారని అధిష్టానం నిర్ణయించుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే పార్టీ వాదన మరోలా ఉంది. రాఘవ్ చెద్దా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని వారు ఆరోపిస్తున్నారు.
పార్టీకి అత్యంత క్లిష్టమైన సమయంలో కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పుడు రాఘవ్ చద్దా కంటి ఆపరేషన్ పేరుతో లండన్లో వారాల తరబడి ఉండిపోవడంపై పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. రాజ్యసభ నేత సంజయ్ సింగ్ పిలిచిన కీలక సమావేశాలకు రాఘవ్ హాజరు కాలేదని, ఫోన్ చేసినా స్పందించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీతో తీవ్రంగా విభేదిస్తూ కేజ్రీవాల్ సహాయకుడిపై ఆరోపణలు చేసిన స్వాతి మలివాల్ను రాఘవ్ కలవడం అధిష్టానం ఆగ్రహానికి ఆజ్యం పోసింది. బీజేపీపై ఇతర రాజకీయ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి విరుచుకుపడాలని పార్టీ ఆదేశించినప్పుడు ఆయన సున్నితంగా తిరస్కరించారని, కేవలం ప్రజా సమస్యలకే పరిమితమవుతారని చెప్పినట్టు సమాచారం. ఈ కారణాలన్నీ చూపిస్తూ పార్టీ లైన్కు కట్టుబడి ఉండని నేత ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని చెప్పడానికే ఈ చర్య తీసుకున్నామని ఆప్ నాయకత్వం సమర్థించుకుంటోంది. ఇప్పుడు మన ముందు 2 వాదనలు ఉన్నాయి. ఒకటి, క్రమశిక్షణ పేరుతో పార్టీ తీసుకున్న కఠిన నిర్ణయం. 2, పెరుగుతున్న పాపులారిటీని చూసి ఓర్వలేక ఒక యువనేతను అణిచివేస్తున్నారనే ఆరోపణ. ఈ రెండింట్లో ఏది నిజం? బహుశా నిజం ఈ రెండింటి మధ్య ఎక్కడో నలిగిపోతూ ఉందేమో. పార్టీకి క్రమశిక్షణ ముఖ్యం కావచ్చు, కానీ ప్రజా సమస్యలపై పోరాడే నేతకు స్వేచ్ఛనివ్వాల్సిన బాధ్యత కూడా అదే పార్టీపై లేదా? ఒకవేళ రాఘవ్ క్రమశిక్షణ తప్పి ఉంటే ఆయనతో మాట్లాడి సర్ది చెప్పే ప్రయత్నం చేయకుండా ఏకంగా గొంతు నొక్కేయాలని చూడ్డం ఎంతవరకు సమంజసం? ఇక రాఘవ్ చద్దా ముందు ఉన్న దారులు కూడా 2. ఒకటి, మౌనంగా ఉండిపోయి పార్టీ నిర్ణయానికి తలొగ్గి తన రాజకీయ ప్రాధాన్యతను నెమ్మదిగా కోల్పోవడం. 2, పార్టీని ధిక్కరించి తన దారి తాను చూసుకోవడం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది ఆయన రాజకీయ భవిష్యత్తునే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. రాజకీయ పార్టీలు నాయకులను తయారు చేస్తాయి, కానీ అప్పుడప్పుడు ప్రజలే తమ నాయకుడిని ఎన్నుకుంటారు. రాఘవ్ చద్దా విషయంలో బహుశా అదే జరిగిందేమో. ఆ ప్రజల ఎంపిక పార్టీ రాజకీయాలకు నచ్చలేదేమో. ఈ రాజకీయ చదరంగంలో చివరికి నష్టపోయేది గొంతు నొక్కేయబడిన ఆ సామాన్యుడే. ఒక ఆశకు సంకెళ్లు వేసిన ఈ కథలో తదుపరి అంకం ఎలా ఉండబోతోందో కాలమే నిర్ణయించాలి.